ఇప్పుడున్న టీచింగ్ విధానానికి భిన్నంగా విద్యార్థులకే అర్థమయ్యేలా బోధిస్తోంది దీక్ష విద్యా సంస్థ. విద్యార్థులకు ఇంటర్మీడియట్ తో పాటు జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్, నీట్, ఎంసెట్ కోచింగ్ కూడా అందిస్తోంది. ఈ విద్యా సంస్థ తెలంగాణలో మొదటిసారి బ్రాంచ్ ప్రారంభించింది. దీక్ష కాలేజ్ ప్రత్యేకతలు చూద్దాం. అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి తనకిష్టమైన విద్యారంగంలోకి రావాలనుకున్నారు శ్రీధర్. ఆయన భార్య లలిత్ శ్రీధర్తో కలిసి 1997లో దీక్ష విద్యా సంస్థల్ని స్థాపించారు. ఈ విద్యా సంస్థలో పాఠాలు చెప్పేందుకు అపార అనుభవం ఉన్న అధ్యాపకులను తీసుకున్నారు. అందుకే దీక్షలో పిల్లలకు మంచి చదువు అందించేలా పూర్తి బాధ్యత తీసుకుంటామని, వారిలో ప్రతిభను వెలికితీసేలా కృషి చేస్తామని అంటున్నారు శ్రీధర్. దీక్ష విద్యా సంస్థలు 18 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో టాప్ విద్యా సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అడుగుపెట్టింది దీక్ష. బ్రాంచ్లను ప్రారంభించింది. విద్యార్థులు ఎదిగేలా తమ టీం నిరంతరం కృషి చేస్తుందని భరోసానిస్తున్నారు అధ్యాపక సిబ్బంది. సాధారణంగా చదువు చెప్పినట్లు కాకుండా దీక్షలో అధ్యాపకులు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రతి క్లాస్ రూమ్ లో ఆడియో విజువల్ లెర్నింగ్ కోసం LED టీవీలను ఏర్పాటు చేశారు. చదువు చెప్పడంతో పాటు ఇలా ఆడియో, వీడియోలను ప్రదర్శిస్తారు. తర్వాత దాని నుంచి విద్యార్థులు ఏం తెలుసుకున్నారో వాళ్ల చేత చెప్పిస్తారు. వీడియోలపై డిస్కషన్స్ కూడా చేస్తారు. అలా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో లెక్చరర్స్ తెలుసుకుంటారు. కేర్ దీక్షలో మరో ప్రత్యేకత. దీంతో చదువును బ్యాలెన్స్ చేస్తారు. పిల్లలకు నచ్చని సబ్జెక్ట్లో తల్లిదండ్రులు చేరిస్తే లెక్చరర్స్ వాళ్లతో మాట్లాడతారు. సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. లెక్చరర్స్ కేవలం అకాడమిక్ గా టీచింగ్ చెప్పి వదిలేయకుండా పేరెంట్లా విద్యార్థులతో కలిసిపోవటం దీక్షలో ప్రత్యేకత. My name is Ramakrishna. I am the physics faculty. When I come to Diksha, I came to know the few things about Diksha. So the main difference between other colleges and Diksha is here the teaching is purely student centric, and one more important thing I was impressed with Diksha is a D-Care program. D-Care program ante entante so మొత్తం క్లాస్ రూమ్ ని 3 or 4 గ్రూప్స్ కింద డివైడ్ చేసి సో ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క సీనియర్ లెక్చరర్ ని అసైన్ చేసి సో వాళ్ళ యొక్క అకాడమిక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఆ పర్టికులర్ టీచర్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాకపోయినా, ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఈ టీచర్ ఇంటరాక్షన్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. దీక్ష కాలేజీలో విశాలమైన క్లాస్ రూమ్లున్నాయి. అన్ని రూముల్లో ఏసీ సౌకర్యం ఉంది. క్యాంపస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అర్థమయ్యే తరహాలో టీచింగ్ చేయటం వల్ల అన్ని విషయాలను సులభంగా తెలుసుకుంటున్నామంటున్నారు విద్యార్థులు. ఏ సందేహాలున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లారిఫై చేసుకోవచ్చని అంటున్నారు. క్లాస్ రూమ్ లో కుటుంబ వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. My name is Nidra. So initially when I visited this campus, I felt like this a good one and would set me. When I have spoke to the manager of the campus, he has said me what does features it has and how the program, everyday program will run. So he initially explained everything to us, so we were satisfied. We are not forced to buttify everything. Teachers explain us according to the concepts wise, and they explain everything detailedly. And the best part is that we have working sections along with the class teachings. So I feel that this campus is best for those who want to learn in a stress-free manner and who want to ensure their skills in every activity and want to get all-round development. Hello, myself Abhishek, and when I was studying in 10th, I was in a search of a very good college. My father was very pursuing about my studies in the further level of higher education, so he was in a search of very good college. So he came to know about Diksha in Bangalore. 18 years of experience about Diksha, and they have 43,000 success stories. So I was eager to perform here, so I get into this college. Diksha is all about study hard but study smart. They used to adopt a 50 number of students each
teacher and they get clarified of each teacher and they give all the motivation needed for a student to pursue in the exams. So we are able to get all the things in a day by day. We used to build our confidence toward these 2 years of journey in Diksha. It was a good atmosphere for me, and we are in Hyderabad. We will crack a rank in JEE and NEET. Thank you. బట్టి చదివించే టీచింగ్ పద్ధతి ఇక్కడ లేదంటున్నారు విద్యార్థులు. తమకు ఇష్టమైన వాటిలో ప్రోత్సాహం ఉంటుందని చెప్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్, నీట్, ఎంసెట్ ఇలా అన్నింటికీ ఇంటర్ నుండే ప్రిపేర్ చేస్తారు. చదివే విద్యార్థులు, చదవని విద్యార్థులు అనే భేదం లేకుండా అందరినీ ఒకేలా చూస్తామని అంటున్నారు. Hi, I'm Ritika. I'm from Hyderabad. I've searched for many colleges for studying 11th and 12th, but when I've come to Diksha, I saw that there are many different things, like there's so much difference between this college and those other colleges. Here, there are many digital classes. The teachers, like by showing on the LCD screen, it makes study easy. It helps us understand things, and the faculty is really awesome here. We also have programs like D-Life and D-Care. It teaches us about the life skills, about public speaking and all other life skills. It's really helpful for us. It's also useful in our interviews and everything. It's really helpful for the future. There's no partiality shown to the students. Everyone are treated equally. There's nothing like she is like first and she is a failure, nothing like that. Everyone are treated equally, and my goal is IIT, to become an IITian, and I've been developing in my studies. I've improved so much from my first day and all. కాలేజ్లో డీన్తో పాటు అత్యంత అనుభవజ్ఞులైన లెక్చరర్లున్నారు. మాదాపూర్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు హాస్టల్స్ సదుపాయం ఉంది. మియాపూర్ బ్రాంచ్లో డే స్కాలర్ ఫెసిలిటీ ఉంది. క్లాస్ రూమ్లోనే తర్వాత స్టడీ రూమ్ ఉంటుంది. ఇందులో విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు లెక్చరర్లు సిద్ధంగా ఉంటారు. హలో, నా పేరు శ్రియా భారతి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను దీక్షా కాలేజ్ జాయిన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, నేను నా పేరెంట్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు మేము డైలమాలో ఉండే అనమాట. జాయిన్ అవ్వాలా లేదా, లేకపోతే ఎలా ఉంటుంది. అప్పుడు మా డీన్ సార్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా ఉంటారు ఫ్యాకల్టీ. అండ్ ఎలా అయినా ఫ్యాకల్టీ గురించి ఎంత చెప్పినా మేము ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా తెలియదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత రియలీ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగున్నారు ఫ్యాకల్టీ. Diksha College is a platform for our growth in the every aspect లో మాకు గ్రోత్ ఉంటుందన్నమాట. పబ్లిక్ స్పీకింగ్, లైక్ ఫ్రెండ్స్తో చాలా క్లోజ్ అయిపోయాం. మేము వచ్చి కొన్ని రోజులైనా చాలా క్లోజ్గా ఉన్నాము. పబ్లిక్ స్పీకింగ్లో గ్రూప్ డిస్కషన్స్ వల్ల, ఆ గ్రూప్ డిస్కషన్స్తో మేమందరం చాలా క్లోజ్ అయ్యి ఒకరి ఆలోచన వేరే వాళ్ళకి చెప్పడం వల్ల చాలా పెరుగుతుందన్నమాట. మేము బైపీసీ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు మోస్ట్ కాలేజెస్ ఐపీ చెప్పలేరు అనమాట. ఓన్లీ దే కాన్సన్ట్రేట్ ఆన్ కాంపిటేటివ్. బట్ దీక్షాలో ఇంటర్మీడియట్ దే మోస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్, అండ్ ఆల్సో ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ హాస్టల్ రూమ్స్ చాలా బాగున్నాయి. వీఆర్ నాట్ గెటింగ్ రిమెంబర్డ్ ఆఫ్ అవర్ హోమ్. దాట్స్ ద మెయిన్ థింగ్ ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ నీడ్ కదా. హాస్టల్లో విద్యార్థులకు వండి వడ్డించే వంటల క్వాలిటీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందరూ కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ సౌకర్యం ఉంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ తో పాటు పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, పాలు, రాత్రి భోజనం అన్ని టైం ప్రకారం విద్యార్థులకు అందిస్తారు. ఇంటి భోజనంలాగే హాస్టల్లో భోజనం ఉంటుందని చెప్తున్నారు విద్యార్థులు. హాయ్ గైస్, దిస్ ఇస్ దివ్య. ఐఎమ్ ఫ్రమ్ కడప. ఇక్కడ చాలా హోమ్ మేడ్ ఫుడ్ దొరుకుతుంది. ఫస్ట్ హోమ్ నుండి వచ్చేటప్పుడు మిస్ అయ్యేది ఏంటంటే ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్, కానీ ఇక్కడ ఏం అలా లేదు, చాలా బాగుంది. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, అండ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ అండ్ నాన్ వెజ్, వెజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. హలో, నా పేరు స్నేహ. నేను
ఇక్కడికి దీక్ష కాలేజ్కి వచ్చిన కొత్తలో జస్ట్ ఫర్ 1 day ఐ ఫెల్ట్ లైక్ నేను హాస్టల్కి కొత్త కదా, ఐ మే మిస్ మై ఫ్యామిలీ అండ్ మై అమ్మ చేతి వంటలు అండ్ ఎవ్రీథింగ్. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ డే ఇట్ సెల్ఫ్ వీ హ్యాడ్ లంచ్ ఇన్ దిస్ cellar. That was really so hygienic and lot healthy. We all enjoy having it. And రోజు ఏదో ఒక వెరైటీ పెడుతూనే ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే బ్రెడ్ జామ్, లేకుంటే కార్న్ఫ్లేక్స్, ఎవ్రీ డే గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ పూరి, వడ, ఇడ్లీ అండ్ ఎవ్రీ వెరైటీ తెలుకావ. లంచ్లో కూడా తక్కువ, మళ్ళీ చాలా వెరైటీస్ ఉంటాయి. కర్రీస్లో కూడా పప్పు, చారు అండ్ సమ్ ఫ్రై అండ్ ఎవ్రీథింగ్. స్నాక్స్ టైంలో కూడా విల్ హ్యావ్ ఎవ్రీ వెరైటీ వాట్ వీ వాంట్ టు హ్యావ్. ఇంట్లో ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ అస్సలే లేకుండా ఇట్ ఈస్ రియల్లీ ఆసమ్. ఐ లైక్ ఇట్. అమ్మాయిల కోసం అన్ని సౌకర్యాలతో హాస్టల్ గదులు ఏర్పాటు చేశారు. 24 గంటలు నీటి సౌకర్యం, సౌకర్యవంతమైన బెడ్స్ ఉన్నాయి. గదుల్లో గాలి వెలుతురు ఉండేలా, చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేశారు. చదువులో వారి సందేహాలు తీర్చడానికి జూనియర్ లెక్చరర్స్ కూడా హాస్టల్లో అందుబాటులో ఉంటారు. అన్నింటితో పాటు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని చెప్తున్నారు అమ్మాయిలు. నా పేరు నవ్య, అనంతపూర్ నుంచి వచ్చాను. కర్నూలులో హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఒక 3 years చదివాను. సో నాకు హాస్టల్ ఎలా ఉంటుందో అంతా తెలుసు. అండ్ అలాంటి హాస్టలే నాకు ఇక్కడ కావాలనుకున్నాను. బట్ నా ఏం ఐఐటి కాబట్టి అది కూడా రీచ్ అయ్యేలాగా ఒక హాస్టల్, హైజీనిక్ ప్లేస్, ఎక్కడ ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయో అలాంటి ప్లేస్లో ఉండాలనుకున్నాను. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నేను దీక్షకు వచ్చి జాయిన్ అవుదాము అనుకొని ఫస్ట్ ఫ్యాకల్టీని కలవాలనుకున్నాను. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు చాలా నచ్చాయి. సో ఇక్కడ జాయిన్ అయ్యాను. అండ్ రూమ్స్ చూస్తూనే నాకు చాలా నీట్గా అనిపించాయి. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ నుంచో వచ్చారు అనే ఒక మాట తప్ప మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఒక రీజియన్ అంటూ అలా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. స్టడీస్లో ఏమైనా డౌట్స్ వస్తే మేము క్లారిఫై చేసుకుంటాము. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ అందరూ మాకు కేర్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓన్ వాళ్ళలాగా చూసుకుంటారు. 10th తర్వాత ఇంటర్లో చేరిన వాళ్ళంతా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సమస్య లేకుండా వారి విషయంలో కేర్ తీసుకుంటున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ ఇంటి వాతావరణమే ఉంటుందని అంటున్నారు విద్యార్థులు. హోమ్ సిక్ అనే ఒక మాటకి ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ. అయితే వాళ్ళు నాకు ఎంత కేర్ తీసుకున్నారంటే ఒక స్మాల్ కొంచెం హర్ట్ అయినా కూడా వాళ్ళు చాలా బాగా, అసలు తన డాటర్ అనంతగా ఫీల్ అయ్యి నాకు చాలా కేర్ తీసుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ ఒక స్కూల్ కాలేజ్ అని చెప్పడం కాదు, కానీ మా హోమ్ లాగే ఉంది సేమ్. ఇక్కడ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. ఇంకా మాకు చదువుకోనికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది సూపర్, సింప్లీ సూపర్, ఇంకేం మాటలు చెప్పలేను. ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుంది. ఎవరు అంత ఈజీగా అలౌ చేయరు. ఇంకా మా గర్ల్స్ కాబట్టి ఇంకెంత సేఫ్గా ఉండాలో దానికన్నా డబల్ ఉంటుంది ఇక్కడ సేఫ్. మమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎవరితో బయటికి పంపిరు, ఓన్లీ పేరెంట్స్. అబ్బాయిల హాస్టల్లో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలున్నాయి. లెక్చరర్లు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని వారు చెప్తున్నారు. I'm Nitish Reddy. I joined Diksha and I even started attending classes. And as students, we are rewarded here with good and experienced faculty, good and hygienic food, and all the above, sports and games as all children aspire for. It brings up every student and he or she gets exposed to a wider extent where he or she expresses their inner feelings and thoughts in regularly conducted assemblies. All the above, attitude is most important, and Diksha also provides life skills programs and trainings for students where he or she can improve in personality development, that is all-round development apart from education and studies. Faculty here is very free that student can anytime reach the faculty and ask a doubt or a question, where the teacher as well as the student both do not hesitate to question each other. If student has some doubt, he or she can question teacher, and teacher also in the same and soft, polite manner responds to the student. And I especially thank my parents for making me a part of Diksha. All the best. చదువు మాత్రమే కాకుండా చదువు భయం పోగొట్టేలా, స్ట్రెస్ లేకుండా చదువుకునేలా దీక్షలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ విద్యార్థులతో ఆడిస్తున్నారు. చెస్, క్యారమ్స్ తో పాటు ఫుట్బాల్, వాలీబాల్, షటిల్, క్రికెట్ ఇలా విద్యార్థులకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. వీటితో పాటు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ను డెవలప్ చేస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో తీర్చిదిద్దడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు. దీంతో చదువు తర్వాత విద్యార్థులు పై చదువులకు వెళ్లడానికి, ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. నా పేరు శిరీష, నేను L&D డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాను. అండ్ L&D డిపార్ట్మెంట్ అంటే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బేసికలీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ యాక్చువల్లీ స్ట్రెస్ అనేది మేము తీసుకుంటాము. అది ఎలా అంటే స్టార్టింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ సెషన్స్ అనేవి అకాడమిక్ సెషన్స్ వైజ్ వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. సో వీ వాంట్ లైక్ వాళ్ళకి ఇండోర్ గేమ్స్, యాక్టివిటీస్. సో ఇలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ కానీ అవన్నీ చేయిస్తూ ఉంటాను పిల్లల చేత. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే ఇప్పటివరకు లైక్ ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది 10th వరకు ఓన్లీ జస్ట్ వాళ్ళకి మట్టుకే తెలుస్తుంది. సో ఇంటర్లోకి వచ్చేసరికి నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళ క్రియేటివిటీ ఏంటి అనేది అండ్ అపార్ట్ ఇదే కాకుండా ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇలా గ్రూప్ వైజ్ డివైడ్ చేయడం వల్ల గ్రూప్ డిస్కషన్స్ అనేవి పెంచుతూ ఉంటాము. అండ్ ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్స్, స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టడానికి డిఫరెంట్ స్పీచెస్, కాన్సెప్ట్స్ తీసుకుని స్పీచెస్ అనేవి ఇస్తూ ఉంటాము. సో దీనివల్ల ఆల్ రౌండ్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు లైక్ అకాడమిక్సే కాకుండా ఆల్ రౌండ్గా వాళ్ళు ఎక్సలెంట్గా మూవ్ అవుతారు. సో ఈ ఎక్సలెన్సీ బేసిక్గా అంటే లైక్ దీక్ష నుంచి మనకి మేము ప్రూఫ్ చేసేది ఏంటంటే ఆల్ రౌండర్ ఎక్సలెన్స్ అనేది వాళ్ళు కావాలి. విద్యార్థులు మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు యోగా కూడా చేయిస్తున్నారు. రోజు ఆటలు ఆడించటంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీయటానికి కృషి చేస్తున్నారు. వారికి ఇష్టమైన నైపుణ్యాలు పెంచుకునేలా తీర్చిదిద్దుతున్నారు దీక్ష నిర్వాహకులు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న దీక్షలో విద్యార్థులు మంచి భవిష్యత్తు మీద నమ్మకంతో ఉన్నారు. అదే ధీమాతో కొత్త విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు దీక్ష నిర్వాహకులు.